హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 119వ పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 49. ఒక నౌక విషయం ఎన్నుకుని దాని మీద వ్యక్తులు భిన్న అభిప్రాయములను ప్రకటించుటను డాష్ అందురు. ఆన్సర్ 2 డెబేట్. క్వశ్చన్ నెంబర్ 50. చిన్న చిన్న నమూనాలను ఉపయోగించి నిర్వహించు ఒక ప్రదర్శన ప్రక్రియ. ఆన్సర్ 1 తోలుబొమ్మలాట. 51. BCCని విశదీకరింపుము. ఆన్సర్ 2 బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్. క్వశ్చన్ నెంబర్ 52. IPRను విశదీకరించుము. ఆన్సర్ 1 ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్. క్వశ్చన్ నెంబర్ 53. మాస్ మీడియాకు ఉదాహరణ. ఆన్సర్ 4 పైవన్నీ. టీవీ, రేడియో, కరపత్రాలు పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 54. విని నేర్చుకోవడానికి ఉపయోగించు సాధనాలను డాష్ అంటారు. ఆన్సర్ 2 ఆడియో ఎయిడ్స్. క్వశ్చన్ నెంబర్ 55. చూసి నేర్చుకోవడానికి ఉపయోగించు సాధనాలను డాష్ అంటారు. ఆన్సర్ 4 విజువల్ ఎయిడ్స్. క్వశ్చన్ నెంబర్ 56. వ్యక్తిగత ఆరోగ్య బోధన చేయువారు. ఆన్సర్ 1 ఆరోగ్య కార్యకర్త. క్వశ్చన్ నెంబర్ 57. కౌన్సిలింగ్ అనగా పైవన్నీ. క్లయింట్లకు ప్రేరేపణ కలిగించుట, బోధించుట, ప్రోత్సహించుట. క్వశ్చన్ నెంబర్ 58. కౌన్సిలింగ్ నందు చివరి దశను డాష్ అంటారు. ఆన్సర్ 1 సమీకరణ. 59. రోగి ఆరోగ్య విషయంలో శరీరముకు గాను మానసికంగాను సాంఘికంగాను సాధ్యమైనంత వరకు సాధారణ పరిస్థితికి తీసుకొని వచ్చుటను డాష్ అంటారు. ఆన్సర్ 4 పునరావాస కల్పనము. క్వశ్చన్ నెంబర్ 60. సందేశము ఇచ్చు వారిని డాష్ అంటారు. ఆన్సర్ 2 కమ్యూనికేషన్. ఆడియో ఎయిడ్స్కు ఉదాహరణ. ఆన్సర్ 4 పైవన్నీ. రేడియో, టేప్ రికార్డ్, టెలిఫోన్. క్వశ్చన్ నెంబర్ 63. వన్ వే కమ్యూనికేషన్కు ఉదాహరణ. ఆన్సర్ 3 ఉపన్యాస పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 64. డాష్ ఎయిడ్స్ను చెవిటి వారు ఉపయోగించుదురు. ఆన్సర్ 1 హియరింగ్ ఎయిడ్స్. 5. క్వశ్చన్ నెంబర్ 65. డాష్ ఎయిడ్స్ అంగవైకల్యం గల వారు ఉపయోగింతురు. ఆన్సర్ 3 గ్రిప్ ఎయిడ్స్. క్వశ్చన్ నెంబర్ 66. ఏవి ఎయిడ్స్కు అనగానేమి. ఆన్సర్ 1 ఆడియో విజువల్ ఎయిడ్స్. నెంబర్ 67. ప్రాజెక్టెడ్ సాధనాలు ఏవి. ఆన్సర్ 4 పైవన్నీ. ఫిల్మ్లు, క్యాసెట్లు, సైడ్లు, ఫిల్మ్లు, స్ట్రిప్పులు పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 68. సాంప్రదాయమైన బోధనా పద్ధతులు. ఆన్సర్ 4 పైవన్నీ. హరికథలు, నాటకాలు, బుర్రకథలు పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 69. ఈ క్రింది వాటిలో సాంప్రదాయకమైన బోధనా పద్ధతి. ఆన్సర్ 1 తోలుబొమ్మలాటలు. క్వశ్చన్ నెంబర్ 70. ఈ క్రింది వాటిలో దృశ్య సాధనాలు ఏవి. ఆన్సర్ 1 పోస్టర్లు. క్వశ్చన్ నెంబర్ 71. ఆరోగ్య విద్య బోధించు దృశ్య శ్రవణ సాధనములు. ఆన్సర్ 1 టీవీ. నంబర్ 72. సంతలు, ఉత్సవములు మరియు పురస్కారములు
జరుగు సమయంలో ప్రజలకు ఆరోగ్య విద్య బోధించుటకు అనువైన సాధనము. ఆన్సర్ 2 ప్రదర్శనలు. క్వశ్చన్ నంబర్ 73. ఒక గ్రామంలో కలరా వ్యాధి ప్రబలయుండిన ఆ విషయము ఏకకాలములో అందరికీ తెలియజేయుటకు అనుసరించవలసిన ఆరోగ్య విద్యా సాధనం. ఆన్సర్ 2 దండోరా. నంబర్ 74. గర్భిణి తీసుకోవలసిన పౌష్టికాహారం గురించి ఆరోగ్య విద్య ఎవరు బోధించెదరు? ఆన్సర్ 3 మహిళా ఆరోగ్య కార్యకర్త. క్వశ్చన్ నంబర్ 75. కుటుంబ నియంత్రణ ఆచరణకు అనుసరించవలసిన ఆరోగ్య విద్య ఏది? ఆన్సర్ 2 మోటివేషన్. క్వశ్చన్ నంబర్ 76. ఆరోగ్య విద్య వలన ఏమి కలుగును? ఆన్సర్ 1 విజ్ఞానము. క్వశ్చన్ నంబర్ 77. ప్రపంచ జనాభా దినోత్సవం. ఆన్సర్ 4 జూలై 11. క్వశ్చన్ నంబర్ 78. ఒక మారు ఆరోగ్య విద్య గూర్చి చెప్పినప్పుడు ఎన్ని ఫ్లాప్ కార్డ్స్ను ఉపయోగించాలి? ఆన్సర్ 1 10 నుంచి 12 కార్డులు. క్వశ్చన్ నంబర్ 79. 30 మంది జనాభా గల బృందానికి ఆరోగ్య బోధ చేయునప్పుడు ఎంత సైజు ఫ్లాష్ కార్డును ఉపయోగించాలి? ఆన్సర్ 1 10x12 లేక 12x28. క్వశ్చన్ నంబర్ 80. భావ వినిమయమునందు ప్రధాన అంశములు. ఆన్సర్ 4 ప్రేక్షకుడు, గ్రాహకుడు, భావ ప్రచారణ సాధనములు మరియు అభిప్రాయములు. క్వశ్చన్ నంబర్ 81. ఉష్ణోగ్రత కొలుచుటకు ఉపయోగించు సాధనము. ఆన్సర్ 2 థర్మామీటరు. క్వశ్చన్ నంబర్ 82. ఆరోగ్య విద్యా అవకాశాలు ఎక్కడ కలవు? ఆన్సర్ 4 పైవన్నీ గృహము, సమాజం, పాఠశాల. క్వశ్చన్ నంబర్ 83. ప్రజా ఆరోగ్యానికి అనువైన మార్గం. ఆన్సర్ 1 ఆరోగ్య విద్య. క్వశ్చన్ నంబర్ 84. పెద్ద పెద్ద సభలలో వాడు దృశ్య శ్రవణ సాధనము. ఆన్సర్ 3 ప్రదర్శన బోర్డులు, బులెట్ బోర్డులు. 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 85. దూరమునకు స్పష్టముగా కనిపించవలెనన్న ఏ రంగును ఎంచుకొనవలెను? ఆన్సర్ 4 పైవన్నీ నారింజ, ఎరుపు, ఆకుపచ్చ. క్వశ్చన్ నంబర్ 86. ఫ్యానల్ గ్రాపులకు వాడు బట్ట ఏది? ఆన్సర్ 2 ఖాదీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.